నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చినందువల్ల నేను కానీ ఈ జిల్లాలో నాతో పాటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ అనేక మంది నూతనంగా శాసనసభలోకి అడుగు పెట్టడం జరిగింది. కాబట్టి మేమంతా నేను నాతో పాటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో సహా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాకు రాజకీయ జీవితం ప్రసాదించినటువంటి వ్యక్తి మేము మర్చిపోకూడదు. అటువంటిది ఈరోజు దురదృష్టకరం కొన్ని వ్యాఖ్యలు చేశారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని చెప్పి మీడియా వాళ్ళు నన్ను అడిగినటువంటి ప్రశ్నలకి నాకు నిజంగా బాధ వేసింది. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే నమస్కారం పెట్టాలని ఉంది అని చెప్పి మాట్లాడాడు. శ్రీధర్ రెడ్డికి నిజంగా అటువంటి సంస్కారమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాబడలేదు. ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఆలోచన చేయాల్సిందే. ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఫోటోకో లేదా మనసులోనైనా సరే నమస్కారం పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యే కాగలిగాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశం. అదేవిధంగా మైకుల గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడాడు. ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడతాం, ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు మరొక విధంగా మాట్లాడతాం. కాబట్టి మనం ఒక వ్యక్తి మీద నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు కలిగి మాట్లాడాలి తప్ప మనం ఆ పాన్లో ఉన్న ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి అక్కడ ఉండేటువంటి నాయకులని మంచి చేసుకోవాలా, ఆ నాయకుల అట్లా ఏదో మనం మామూలుగా మెహర్బానీగా మాట్లాడాలనేటువంటి ఆలోచన కానీ లేదు, ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి ఈ నాయకుడిని ఎత్తి పొగిడి మాట్లాడాలనేటువంటి ఆలోచన కానీ సరికాదు. వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు నిజంగా కూడా శ్రీధర్ రెడ్డి చెప్పినట్టుగా నమస్కారం పెట్టాల్సినటువంటి వ్యక్తి ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి ప్రతినిత్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఫోటో ఉంటే ఫోటోకు పెట్టచ్చు, లేదనుకుంటే ఒకవేళ మనసులోనూ నిజంగా ఆయనకు నమస్కారం పెట్టుకున్నందువల్ల వచ్చినటువంటి నష్టం లేదు. ఎందుకంటే పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తి కూడా. కాబట్టి ఈరోజు ఏదో మనం పార్టీలకు సంబంధించి మాట్లాడడం, ఆ పార్టీలు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా మనకెవరైతే రాజకీయంగా ఈరోజు అవకాశాలు ఇచ్చారో, రాజకీయంగా జన్మనిచ్చారో అటువంటి వ్యక్తులకి పార్టీలకి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, వాళ్ళని కించపరిచేటువంటి విధంగా కానీ, వాళ్ళ మీద కామెంట్స్ చేయడం కానీ మంచిది కాదని నా అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజులు పగలు రే అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోవచ్చు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శించడం, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అనేటువంటిది ఈరోజు పరిపాటిగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఇది మంచిది కాదు అని చెప్పి నేను శ్రీధర్ రెడ్డికి హితవు చెబుతున్నా.